కాశీలో రత్నేశ్వర ఆలయం లీనింగ్ టవర్ ఆఫ్ పిసా. ఈ టవర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటలీలోని ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశం ఈ టవర్. ఈ టవర్ ను వీక్షించేందుకు అనేక వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక ఈ టవర్ ఒక పక్కకు వంగి ఉంటుందన్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే నిజానికి సరిగ్గా ఇలాంటి నిర్మాణమే మన భారతదేశంలో కూడా ఒకటి ఉందన్న విషయానికి చాలామందికి తెలియనే తెలియదు. అవును, నిజం. పీసా టవర్ లాగానే ఈ టవర్ నిర్మాణం కూడా ఒక వైపుకు వంగి ఉంటుంది. కానీ పిసా టవర్ కన్నా భారతదేశంలో ఉండే టవర్ కోణం ఇంకొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ కట్టడం వారణాసిలోని రత్నేశ్వర్ మహాదేవ మందిరం. ఈ మందిరం పీసా టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది కూడా. పీసా టవర్ ఎత్తు 54 మీటర్లు అయితే, ఈ ఆలయం 74 మీటర్లు ఉంది. మరి అలాగే పీసా టవర్ 4 డిగ్రీల కోణంలో వంగి ఉంటే, ఈ ఆలయం మాత్రం 9 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయం కింది భాగం ఎప్పుడు నీటిలోనే మునిగి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ఆలయం పీసా టవర్ కన్నా ఎక్కువ ఎత్తుగా ఉండడం, ఎక్కువ కోణంలో వంగి ఉండటం విశేషమే. అలాగే గర్భగుడి కూడా నీటిలోనే ఉంటుంది. వర్షాకాల సమయంలో అయితే నీటి స్థాయి మరింత పెరిగి ఆలయం మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా, ఈ ఆలయం ఇలా ఒక పక్కకు వంగి ఉండడం ఎందుకో ఇప్పటివరకు ఎవరూ కూడా గ్రహించలేకపోయారు. ఇక అప్పటి కాలంలో రాజ్పుత్ రాజు రాజా మాన్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మాణం చేపట్టారని తెలుపుతున్నారు. అతను రత్నాబాయి అనే తన తల్లి కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పటి కాలం వారు తెలుపుతున్నారు. అయితే రత్నాబాయి మాత్రం తన ప్రేమకు వెలకడతావా అంటూ అతని శపించిందట. దీనితో ఆ ఆలయం ఒక పక్కకు వాలి ఉంటుందని పురాణాలు చెబుతున్నారు. ఈ దేవాలయం కోసం ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఏది నిజమో అర్థం కాని పరిస్థితి. వాటికి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్, మాత్రి రిన్ మహాదేవ్ లేదా వారణాసి వాలు ఆలయం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరమైన వారణాసిలో అత్యంత ఫోటోగ్రాఫ్ చేయబడిన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని కాశీ కర్వత్ అని కూడా పిలుస్తారు. కాశీ అనేది వారణాసికి పురాతన పేరు మరియు కర్వత్ అంటే హిందీలో వాలు అని అర్థం. అసలు నిర్మాణ సమయం తెలియదు. అయితే పూజారులు దీనిని రాజా మాన్ సింగ్ పేరు తెలియని సేవకుడు తన తల్లి రత్నా బాయి కోసం సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించాడని పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం దీనిని 1825 నుండి 1830 వరకు నిర్మించారు. అయితే జిల్లా సాంస్కృతిక కమిటీకి చెందిన డాక్టర్ రత్నేష్ వర్మ ప్రకారం దీనిని అమేథీ రాజకుటుంబం నిర్మించింది. 1820 నుండి 1830 వరకు బనారస్ మింట్లో పరీక్షా మాస్టర్ గా ఉన్న జేమ్స్ ప్రిన్సెప్ డ్రాయింగ్ల శ్రేణిని సృష్టించింది. వాటిలో ఒకటి రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఆలయ ప్రవేశం నీటి అడుగున ఉన్నప్పుడు పూజారి నీటిలో మునిగి పూజలు చేసేవాడని, తరువాత దీనిని పూర్తిగా మూసివేయడం. దానికి కారణం సంవత్సరంలో సుమారుగా 9 నెలలు గంగ నదిలో మునిగిపోవటం, కేవలం 3 నెలలు మాత్రమే గంగ నది నీటి ప్రవాహం తగ్గడం వల్ల బయటకు రావటం జరుగుతుంది. దీనిని 19వ శతాబ్దంలో గ్వాలియర్ రాణి బైజా బాయి నిర్మించిందని కొన్ని ఆధారాలు పేర్కొంటున్నాయి. మరొక కథనం ప్రకారం దీనిని ఇండోర్కు చెందిన అహల్య బాయికి చెందిన రత్నా బాయి అనే మహిళా సేవకురాలు నిర్మించారు. అహల్య బాయి తన సేవకుడు దానికి తన పేరు పెట్టుకున్నందున దానిని వంగమని శపించింది అంటారు. ఈ ఆలయంలో ఒక సాధువు గ్రంథాలను పఠిస్తూ తన సమయాన్ని గడిపేవాడని పేర్కొన్నాడు. గైడ్లుగా పనిచేస్తున్న కొందరు వ్యక్తులు అతడిని వేధించడం ప్రారంభించారు. సాధువు క్రూరంగా మారి వారిని శపించి గుడి వదిలి వెళ్లిపోయాడు. నేటికి పూజ మరియు ప్రార్థనలు సంవత్సరంలో 4 నెలలు మాత్రమే అందించబడతాయి. మిగిలిన 8 నెలలు ఆలయం గంగలో మునిగి ఉంటుంది. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/myBCS333